జై శ్రీరామ్. వినాయక చవితి గురించి వీడియో తీయొచ్చు కదా అని చెప్పి నన్ను అడిగారు కొంతమంది. మెసేజ్లు కూడా వచ్చాయి. అయితే ఏం చేయాలి, దాని గురించి ఏం చెప్పాలి? ఒక నెల రోజుల క్రితం నుంచే వినాయక చవితి ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అని చెప్పి చదువుకున్నవాడు, చదువు లేనివాడు, ఆ విషయం గురించి పరిజ్ఞానం ఉన్నవాడు, లేనివాడు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, యాంకర్స్, వీళ్ళందరూ కూడా దీని గురించి చెప్పేవాళ్ళే, వినాయక చవితి గురించి చెప్పేవాళ్ళే. అందులో ఎంతవరకు తెలుసు, ఏది శాస్త్రబద్ధం, అదేదీ లేకుండా మనకు ఎదురుగా కెమెరా ఉంటే చాలు, ఫోన్ ఉంటే చాలు, ఒక వీడియో తీసి దాన్ని పోస్ట్ చేసేద్దాం. అది యూట్యూబ్లోనా, లేదా ఫేస్బుక్లోనా, ఇన్స్టాగ్రామ్లోనా. అంతేగాని దాని శాస్త్రబద్ధమైనది ఏది ఉంది, అసలు ఏం తెలుసు, ఏం తెలుసుకోవాలి అనేది ఏది తెలియకుండా పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా మనం చెప్పేది ఏముంది? ఇక వినాయక చవితి గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే. వినాయకుడు ఎత్తు కాదు కావాల్సింది, 10 అడుగులు 12 అడుగులు కాదు కావాల్సింది, భక్తి కావాలి అని. కానీ ఎవడు భక్తి చూపించడు. వీడికంటే నేను ఎక్కువ పెద్దది పెట్టానా, వాడికంటే నేను పెద్దది పెట్టానా అని చెప్పి చూసుకోవడం తప్ప దాంట్లో భక్తి ఉండదు. స్నానం చేయకుండా మండపం ఎక్కకూడదు, అక్కడ దగ్గరికి రాకూడదు అని తెలుసు, కానీ వస్తారు. మనం చెప్పేదేముంది దాంట్లో? తర్వాత భక్తిగా పూజ చేయాలి, తెలిసిన విషయమే. ఆ భక్తి మాత్రం ఉండదు. తల్లిదండ్రులను గౌరవించాలి అని చెప్పి వినాయకుడు మనకి చెప్పగానే చెప్తాడు, ప్రదక్షిణం చేయాలి అని. అంటే తల్లిదండ్రులకి రోజు పాదాలు గడికి పూజ చేయటం కాదు, వాళ్ళ మాటకి విలువ ఇవ్వటం, వాళ్ళని సక్రమంగా చూసుకోవటం చెప్తాడు. కానీ అది చెయ్యరు, అది తెలిసిందే, అది చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అక్కడ రోజు పూలదండ తీసి మారుస్తూ ఉండాలి, అది తెలిసిన విషయమే, కానీ చెయ్యరు. మద్యపానం చేసి దేవుడి దగ్గరికి రాకూడదు, ఊరేగింపు చేయకూడదు, నిమజ్జనం చేయకూడదు, మాంసాహారం చేసి ఇవి కూడా చేయకూడదు అని తెలుసు, కానీ చేస్తూనే ఉంటారు. మనం వాళ్ళకేం చెప్తాం? ఏం చెప్పలేం. వినాయక చవితికి ముహూర్తమే ఉండదు. వినాయక చవితి రోజు మొత్తం ఎప్పుడైనా వినాయకుడిని విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవచ్చు అని చెప్పి తెలుసు, కానీ ముహూర్తం కోసం చూస్తాం, మంచి సమయం కోసం చూస్తాం. వాళ్ళకేం చెప్తాం మనం? ప్రతివాడు, తెలిసినవాడు తెలియనివాడు ఈ దీని గురించి చెప్పడమే. మన హిందూ ధర్మం గురించి చెప్తున్నారు, మంచి విషయమే, కానీ విషయం తెలుసుకొని చెప్తే మంచిది. ఈ వీడియోస్ గురించి అసలు శాస్త్రం గురించి ఏం తెలియకుండా ఏదో వాళ్ళకి తెలిసింది, ఎక్కడో చదువుకున్నది, దాని గురించి ఈ సోషల్ మీడియాలో పెడుతూ ఉన్న దాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి చెప్పాల్సిందేం లేదు. అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ ఎవడు పక్కవాడు కొత్తగా ఏది చెబుతాడా, ఏది విందామా అని చెప్పి వింటూ ఉంటాం. అలాగనే మొన్న ఒక వీడియోలో చూసా, దోసపండు నైవేద్యం పెట్టాలి, కాకరకాయ నైవేద్యం పెట్టాలి, టమాటో పండు నైవేద్యం పెట్టాలి అని చెప్పి. మనం చిన్నప్పటి నుంచి ఏదైతే చేసుకుంటూ ఉన్నామో దాన్నే కంటిన్యూ చేయండి. కొత్తగా చేద్దాం లేదా వేరే రకంగా చేద్దాం అనేది కాకుండా ఇంటి పురోహితుడు కానీ, ఊరు పురోహితుడు కానీ ఉంటారు, వాళ్ళని కనుక్కొని చేయడం మంచిది. మంచిగా విషయం తెలిసిన వాళ్ళని ఒకళ్ళని ఫాలో అవ్వండి. 10 మంది 10 రకాలుగా చెప్తే అసలు మీకు ఏం చేయాలో తెలియదు. కాబట్టి విషయం తెలిసిన ఒక్క వ్యక్తిని పూర్తిగా ఫాలో అవుతూ ఉంటే అప్పుడు ఇటువంటి అనుమానాలు ఏవి రాకుండా మంచిగా పూజ చేసుకోగలుగుతారు.